హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన అల్లం చట్నీ చూపిస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి మనకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఇడ్లీ దోశకైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఉప్మాకు కూడా. సో ఈ అల్లం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఇవి మంచిగా రోస్ట్ చేసుకోండి ఒక 1 మినిట్. తర్వాత ఒక చిన్న కప్పు కొలత తీసుకోండి. సేమ్ అదే కప్తో మనం అన్ని మెజర్మెంట్ చేసుకొని వేసుకుంటాం అనమాట. ఒక చిన్న కప్ తీసుకొని ఆ కప్ నిండా అల్లం ముక్కలు వేసుకోండి. నేను తీసుకున్న అల్లం వచ్చేసి 40 గ్రామ్స్ వరకు ఉంటుందండి. సేమ్ అదే కప్ మెజర్మెంట్తో నేను అన్ని తీసుకున్నాను. దీంతోపాటు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా తీసుకొని మంచిగా ఇవన్నీ మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. శనగపప్పు, మినపప్పు ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి మన స్పైసీనెస్కి తగ్గట్టు ఒక 10 సరిపోతాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని మంచిగా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మంచిగా మాడిపోకుండా మంచిగా వేపుకోండి. 1 నిమిషం పాటు వేపుకుంటే ఈ ఎండుమిర్చి కూడా మనకి మంచిగా వీటితో పాటు వేగిపోతాయి. అల్లం బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక 1 మినిట్ పచ్చివాసన అనేది లైట్గా పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇవన్నీ విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా అన్ని కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు. మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సపరేట్గా కూడా వాటికి ఫ్రై చేసేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కరెక్ట్గా నేను తీసుకున్న ఆ చిన్న కప్పు మెజర్మెంట్కి కరెక్ట్గా అల్లం ముక్కలు ఎంత తీసుకున్నాను, ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం మంచిగా దంచేసి వేసేసుకోండి. ఈ బెల్లం వేసుకొని బెల్లంతో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి వాటర్లో. అది కూడా వేసేసి మనం ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకొని వీటిని మంచిగా మనం మగ్గనివ్వాలి. ఒక 5 to 7 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని మగ్గ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మగ్గిపోయాయి. వీటిని మనం చల్లారనిచ్చేసి ఒక 10 నిమిషాల పాటు తర్వాత మనం మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే అండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం గ్రైండ్ చేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే సాల్ట్తో పాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా ఇవన్నీ వాటర్ కలుపుకుంటూ మనకి కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. మనకి కావాలంటే కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా చేసుకోవచ్చు. లేకపోతే మనం అల్లం చట్నీ హోటల్లో పల్చగా ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు అండి. అది మన చాయిస్. ఇప్పుడు నేనైతే మంచిగా వీటిని మిక్సీ పట్టేశాను. ఇప్పుడు చూసారా, నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను అల్లం పచ్చడి అనేది. ఇది మనకి ఒక 10 to 15 డేస్ మంచిగా స్టోర్ అయి ఉంటుందండి. ఫ్రెష్గానే ఉంటుంది. మనకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని మనం పోపు పెట్టేసుకొని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.